ఉదయం 8 గంటలకు కన్యాకుమారి తీరంలో సూర్యోదయం చూశాక బైక్ స్టార్ట్ చేశాం. ముందు వచ్చిన దారి తిరునవేలి వైపు దాదాపు 90 కిలోమీటర్లు. రోడ్స్ అన్నీ బాగున్నాయి. రెండు వైపులా గాలి వీస్తుంటే అందమైన ఫామ్ ల్యాండ్స్ కనిపించాయి. ఇది రైడ్ చేయడానికి కాదు, పిక్చర్ తీసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ స్పాట్. తిరునవేలి తర్వాత తుత్తుకుడి వరకు ఒక 50 కిలోమీటర్స్. ఈ మధ్యలో ఫ్యూయల్ స్టేషన్స్ చాలా తక్కువ. కాబట్టి ఒకసారి ట్యాంక్ ఫుల్ చేసుకోవడం బెటర్. అక్కడే ఆగి ఒక టీ తాగితే రైడ్లో ఎనర్జీ వస్తుంది. సో తూతుకూడి దగ్గర సాల్ట్ ఫీల్డ్స్ వైట్ బ్లాంకెట్లా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇక తూతుకూడి నుంచి రామనాథపురం దాకా 120 కిలోమీటర్స్. ఇది లాంగెస్ట్ స్ట్రెచ్. ఇది మీకు కొంచెం బోర్ కొట్టించవచ్చు, కానీ రోడ్స్ అన్నీ బాగున్నాయి. డివైడెడ్ హైవే ఉంది, కానీ రాత్రి అయితే డేంజర్. అవాయిడ్ నైట్ ట్రావెల్. సో ఇది కోస్టల్ డ్రై ఏరియా కాబట్టి పగలు వేడి ఎక్కువగా ఉంటుంది. వాటర్ బాటిల్ కంపల్సరీగా క్యారీ చేయాలి. రామనాథపురం నుంచి రామేశ్వరం వరకు 55 కిలోమీటర్స్. ఈ దారిలో ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ సీ బ్రిడ్జ్ పంబన్. ఇది దాటి వస్తే మీకు లిటరలీ మన సముద్రం మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. ఎడమవైపు కుడివైపు ఓన్లీ వాటర్. ఇది రైడ్లో టాప్ మ్యాజిక్ మూమెంట్. ఇప్పుడు ఫైనల్గా 20 కిలోమీటర్స్ రామేశ్వరం నుంచి ధనుష్కోడి. ఇది నేరో బ్లాక్ రోడ్, టూ సైడ్స్ సీ అండ్ రోడ్ ఎండ్స్ ఎట్ ఏ బోర్డ్ ఎండ్ ఆఫ్ ది రోడ్. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది. 5:30 తర్వాత ఇక్కడ ఉండటానికి పర్మిషన్ ఇవ్వరు. టోటల్ మనం రైడ్ చేసింది 335 కిలోమీటర్స్. సో ఫ్యూయల్ స్టేషన్స్ అంటే తిరునవేలి, తూతుకుడి, రామేశ్వరం. సో మీరు ఎక్కడైనా స్టే చేయాలంటే రామేశ్వరంలో తీసుకోవడం బెటర్. ధనుష్కోడిలో సిగ్నల్ ఉండదు. ఇంకా నో ఫుడ్ అండ్ వాటర్. రైడ్ సేఫ్. బ్రేక్స్, టైర్స్ చెక్ చేసుకొని బయలుదేరండి. నెక్స్ట్ ఈ ట్రిప్లో బెస్ట్ అనిపించేది పంబన్ బ్రిడ్జ్, ధనుష్కోడి సీ రోడ్, సన్ రైజ్ అట్ కన్యాకుమారి, ద ఫైనల్ సైలెన్స్ ఆఫ్ ల్యాండ్స్ ఎండ్. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో కంటే నేను ఎటు పోతున్నానో తెలుసుకోవడం ముఖ్యం. ఒకే దారి మీద నడవటం కాదు బ్రో, దాన్ని ఎలా అనుభవిస్తున్నామన్నదే మెమరీ అవుతుంది. ఇక్కడ గాలి మన ఊహల్ని కూడా ఆపేస్తుంది. నిజం కనిపించడమే మొదలవుతుంది. పంబన్ బ్రిడ్జ్ దాటినప్పుడు నిశ్శబ్దం, అది నన్ను మార్చింది. రైడ్లో ఒక్కొక్క క్షణం ఒక స్పిరిచువల్ లైన్ లాంటిది. ఈ 335 కిలోమీటర్స్ నాకు నేను మాట్లాడుకున్న కన్వర్జేషన్స్ చాలా ఉన్నాయి. ఈ ధనుష్కోడి రోడ్లో ఎవరు ఊహించి ఉండరు. ది బెస్ట్ మూమెంట్ ఏంటంటే నీ తోడు నువ్వే అవుతావు అని. ఇక పంబన్ బ్రిడ్జి గురించి మాట్లాడితే ఇది కేవలం ఒక ట్రావెల్ స్పాట్ మాత్రమే కాదు, భారతదేశంలో మొట్టమొదటి సముద్రం మీద వేసిన రైలు వంతెన. ఇది తమిళనాడులో పంబన్ అనే గ్రామంలో భూభాగాన్ని రామేశ్వరం దీవితో కలిపే బంధం. బ్రిటిష్ వారు ఈ బ్రిడ్జిపై అప్రూవల్ ఇచ్చింది 1906లో. బిల్డింగ్ స్టార్ట్ అయింది 1911లో. 2 ఏళ్ల పనుల తర్వాత చివరికి ఇది పూర్తయింది 1914లో. అంటే 100 ఏళ్ల కంటే పాతది. రైల్వే బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్రిడ్జ్ రైల్వే వంతెన పూర్తి పొడవు 2.3 కిలోమీటర్స్. అంటే ఇది సముద్రం మీదుగా వెళ్తుంది. ఇది కాంటిలివర్ మెకానిజంతో పనిచేస్తుంది. అంటే మధ్యలో 2 భాగాలు ఉంటాయి. ఒక్కోసారి షిప్పులు వస్తే బ్రిడ్జ్ లిటరల్లీ తెరుచుకుంటుంది. షిప్పు వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తుంది. మన దేశంలో ఇలా మానవ శక్తితో తెరుచుకునే ఒక్కటే వంతెన ఇది. 1964లో వచ్చిన సైక్లోను దీనికి టర్నింగ్ పాయింట్. ఈ బ్రిడ్జికి అసలైన పరీక్ష 1964లో వచ్చింది. డిసెంబర్ 23 నాటి రాత్రి ఒక పెద్ద తుఫాను ధనుష్కోడి మీద పడింది. బహుశా ఇది సౌత్ ఇండియాలోనే సంభవించిన వరస్ట్ సైక్లోన్. ఈ తుఫాను వల్ల ధనుష్కోడి టౌన్ మొత్తం సముద్రంలో కలిసిపోయింది. రైలు ట్రాక్, స్టేషన్స్, బస్సులు, ఇల్లు అన్నీ నీటికి బలయ్యాయి. ఆ రాత్రి పంబన్ బ్రిడ్జి కూడా భాగంగా నష్టపోయింది. సో మళ్ళీ అది తెగిపోయింది. కానీ మన రైల్వే ఇంజనీర్లు మళ్ళీ 3 నెలల్లో దీన్ని రిపేర్ చేసి తిరిగి ఓపెన్ చేశారు. అప్పుడు అందరూ ఇదే మాట చెప్పారు, ఈ బ్రిడ్జి కేవలం ఇనుము కాదు, ఇది నమ్మకంతో కూడిన వంతెన అని. రైలు వంతెన పక్కన వాహనాల కోసం 1988లో రోడ్ బ్రిడ్జి కూడా నిర్మించారు. ఇది NH49లో భాగం.
ఇప్పుడు మనం కారు, బైక్‌లతో పంబన్ బ్రిడ్జ్ మీద తిరగొచ్చు. ఒకవైపు ట్రైన్ వెళ్తుంటే పక్కనే మన బైక్ మీద ప్రయాణం చేస్తుంటే రియల్ గూస్ బంప్స్ వస్తాయి. సో, దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే సముద్రాన్ని చూడడం. 2 వైపులా ఎండ్‌లెస్ సీ ఉండడం, ఓల్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీని మనం విట్‌నెస్ చేయడం. ఇక నెక్స్ట్ సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ టైమ్స్‌లో మనకి బెస్ట్ వ్యూ మనకు దొరుకుతది. సో, మీరెప్పుడైనా రామేశ్వరం వెళ్తే పంబన్ బ్రిడ్జ్ తప్పకుండా వెళ్ళండి. ఏ ట్రైన్ అయినా, బైక్ అయినా, ఏ వంతెన మీద ప్రయాణం చే ఈ వంతెన మీద ప్రయాణం చేసేవాడు జీవితంలో ఒక్కసారి వి నీటిని సరిహద్దుగా చూసిన వాడవుతాడు. ఇది ఒక ఇంజినీరింగ్ వండర్ మాత్రమే కాదు. ఇది మన ట్రావెల్ జర్నీలో ఒక ప్రౌడ్ స్టాప్. ఇవాళ మనం మాట్లాడేది రామసేతు గురించి. ఇది ఒక మిత్ కాదు. కేవలం భక్తులే నమ్మే విషయం కాదు. ఇది ఒక రియల్ క్వెషన్ కూడా. ఇది నిజంగా ఉందా అన్నదే. ఇది భారతదేశంలో ధనుష్కోడి నుంచి ప్రారంభమై శ్రీలంకలోని మన్నార్ దీవి వరకు సాగుతుంది. ఈ 2 మధ్య ఉన్న ఉప్పు నీటి ప్రాంతంలో ఈ సిరీస్ ఆఫ్ షాలో ల్యాండ్ ప్యాచెస్ రాళ్ళు, ఇసుకతో కలిపిన పొడవైన నిర్మాణం లాంటిది. దీన్ని వెస్టర్న్ కంట్రీస్ వోళ్ళు యాడమ్ బ్రిడ్జ్ అని అంటారు. దీని పొడవు సుమారుగా 50 కిలోమీటర్లు. ఇక్కడ కొన్ని చోట్ల గరిష్ట లోతు 3 కిలోమీటర్లు మాత్రమే. సముద్రంలో అతి తక్కువ లోతు కలిగిన ప్రాంతం అంటే పాదయాత్రకు అవకాశం ఉన్నంత పొడవు అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఇది రామాయణంలో ఎలా ఉంది అంటే, మనకు తెలిసినట్టు రామాయణంలో శ్రీరాముడు లంకపై యుద్ధానికి వెళ్తున్నప్పుడు హనుమాన్, నల, నీల మరియు వానరసేన సహాయంతో ఒక బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పబడుతుంది. అదే రామసేతు. అందులో తేలిపోయే రాళ్ళు వాడినట్లు పురాణంలో ఉంది. ఇది ఒక విశ్వాసం, పౌరాణిక, ఆధ్యాత్మికత అన్నిటినికి కేంద్ర బిందువు లాంటిది. ఈ కథలు సైంటిఫిక్‌గా వ్యాలిడ్‌గా ఉన్నాయా అంటే చాలామందికున్న ప్రశ్న. 2002లో నాసా ఎర్త్ అబ్జర్వేటరీ విడుదల చేసిన శాటిలైట్ ఇమేజెస్‌లో ఈ నిర్మాణం ఉన్నట్లు మనకు కనిపించింది. ఇస్రో కూడా రామసేతు లాంటి స్ట్రక్చర్ ఉంది అని తెలిపింది. అంటే ఇది న్యాచురల్ ఫార్మేషన్ అని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతారు. ఇది మనుషులు నిర్మించిందే అయి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడతారు. మొత్తానికి ఇది పూర్తిగా ఇమాజినేషన్ కాదు. ఈ నిర్మాణం నిజంగా సముద్రంలో ఉంది. ఈ విషయం అన్‌డిస్ప్యూటబుల్. సో, టూరిజం యాంగిల్‌లో చూస్తే ఇది మీరు ధనుష్కోడి వరకు వెళ్ళి చివరికి ల్యాండ్స్ ఎండ్ అనే చోట ఒక బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి రామసేతు ప్రారంభమవుతుందని భక్తుల నమ్మకం. సో, ఇక్కడ సముద్ర సంగమం అంటే బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ 2 కలిసే సీన్ మనం చూడొచ్చు. ఇక ఆంచల్ మునాయ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి బీచ్, లాస్ట్ లోకల్ స్టోరీస్ అండ్ ఫ్లోటింగ్ స్టోన్ డెమో ఇవన్నీ మనం అక్కడ చూడొచ్చు. ఇక్కడ రాముడు వేశాడా లేక న్యాచురల్ ఎలా ఏర్పడిందా అన్నది వదిలేయండి. ఇది చూస్తే ఓ విషయం అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. మన విశ్వాసం, మన చరిత్ర, మన క్యూరియాసిటీ అన్నీ ఒకే చోట కలుస్తాయి. ఇది చరిత్ర కాదు, పౌరాణికత కాదు. అన్నిటికంటే నీవు దగ్గరగా వెళ్లి చూసి ఆలోచించాల్సిన విషయం అని నేను నమ్ముతాను. సో, రామేశ్వరం లేదా ధనుష్కోడికి వెళ్తే జస్ట్ టూరిస్ట్‌గా కాకుండా ఒక్కసారి ఈ సముద్రం కింద ఏముందో అనో ప్రశ్నతో ఆగండి. అది రామసేతు అనొచ్చు లేదా మనం ఇంకా తెలుసుకోవాలి అన్న ఒక యుగ రహస్యం కావచ్చు. సో, ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. మీరు రామసేతు మీద ఏం నమ్ముతున్నారు అని. సో, ఈ రామసేతు బ్రిడ్జ్ రామునికి ఎంత ముఖ్యమైనది అంటే, ఇది కేవలం రాళ్లతో కట్టిన బ్రిడ్జ్ కాదు. ఇది ఒక యోధుడు నమ్మకం, ఒక నాయకుడి తల వంచిన వేడుకోలు, ఒక భక్తుల బలాన్ని కలిపిన ప్రత్యక్ష ఉదాహరణ. సముద్రం దేనికి అడ్డంకి కాదు. రాముడు లంకపై రావణుడితో యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడు. అయితే మధ్యలో ఇండియా, శ్రీలంక మధ్య సముద్రం ఉంది. ఇది ఎవ్వరికీ అది ఎప్పటికీ ఎవరు దాటలేని అనిశ్చితమైన సముద్రం. ఈ సమయంలో రాముడు ఒక సాధారణ మానవుడిలా తన సొంత శక్తిని మాత్రమే నమ్మకుండా సముద్రదేవుని ప్రార్థించాడు. ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఒక దేవుడు కూడా ముందు వినయం చూపించాడు. నాకు దారి చూపించండి అని అడిగిన దేవుడు అదే రాముడు.
బలంతో కాదు, భక్తితో కట్టిన వంతెన ఇది. రామసేతు నిర్మించడంలో కీలక పాత్ర వహించిన వారు వానరులు. వాళ్ళు ఒక్కొక్క రాయి మీద శ్రీరామ్ అని రాస్తే ఆ రాళ్ళు నీటిపై తేలేవి అని పురాణం చెబుతుంది. ఇది మనం నమ్మకపోయినా వాళ్ళలో ఉన్న నమ్మకం, శ్రద్ధ, భక్తి నిజంగా గొప్పవి. ఇది రామునికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తన మీద భక్తి చూపించిన వాళ్ళలోకి తనే ప్రవేశించాడు. వాళ్ళ చేతులు పనిచేశాయి కానీ శక్తి ఆయనదే. ఈ బ్రిడ్జి ద్వారా రాముడు ఒక్కడే గెలవలేదు. అతని పేరుతో వందలాది మంది కలిసి బ్రిడ్జ్ కట్టారు. అంటే నేను అనే నాయకుడి కథ కాదది. మనమే అన్న బృంద గాథ. ఈ బ్రిడ్జ్ రాముడికి ధైర్యం ఈ బ్రిడ్జ్ రాముడి ధైర్యానికి ఒక మార్గం లాంటిది. ఈ సముద్రం ఎప్పటికీ దాటలేనిదే అనిపించింది. అయితే రాముడు నమ్మాడు. తన లక్ష్యం ధర్మం అయితే దారి లేకున్నా మార్గం కలుగుతుంది అని. ఈ బ్రిడ్జ్ రాముడికి ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అతని ధైర్యానికి, ధర్మ నిశ్చయానికి ఏర్పడిన ప్రత్యక్ష దారి. రాముడు ముందు భయాన్ని అంగీకరించాడు, సహాయం అడిగాడు, తన టీం నమ్మకాన్ని పెంచాడు. చివరికి ఈ ప్రతికూలతల మధ్య విజయాన్ని మార్గం వేశాడు. ఈ రామసేతు మొదలైన ప్రదేశం కాదిది. మార్పుకు మొదలైన ప్రదేశం. రామసేతు నిర్మాణానికి ముందు రాముడు ఒక భర్త, ఒక సైనికుడు, ఒక రాజకుమారుడు. అయితే బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఆయన ధర్మానికి ప్రతీక, యుగాన్ని మార్చిన నాయకుడు. ఇది ఎందుకు ముఖ్యమంటే ఇక్కడ మొదలైంది ఒక ధర్మయుద్ధం. ఇక్కడ మొదలైంది భగవంతుడు భూమి మీద తన బాధ్యత నెరవేర్చే దశ అని. అందుకే రామసేతు అతడి విజయానికి సాధనం కాదు, అతడి విధానానికి గుర్తింపు. ప్రతిసారి నీ జీవితంలో అడ్డొచ్చే సముద్రంకి రామసేతు ఒక ఎగ్జాంపుల్. మన జీవితంలో కూడా ఇలా జరుగుతుంది బ్రో. చాలాసార్లు ఎదురవుతుంది. సో చేయలేని స్థితి, చేయలేని పని, మనం తక్కువగా చూసే సమాజం. ఆ టైంలో మనం ఏం చేయాలి? రాముడిలా తలవంచాలి. కానీ దారి తలవంచకుండా వెతకాలి. భయపడకుండా నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు ఒక రామసేతు కనిపిస్తుంది. రామసేతు అంటే రాళ్ళు కాదు. అది రాముడి విజయం యొక్క డోర్ లాంటిది. అది వానరుల విశ్వాసం ఆధారంగా కట్టిన భక్తి బంధం. అది ధైర్యానికి మార్గం వేసే ఆత్మవిశ్వాసపు కట్టడం. ఇది పంబన్ బ్రిడ్జ్. మనం బైక్ మీద నడిపేటప్పుడు ఈ రామేశ్వరం నుంచి ధనుష్కోడికి వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఇది ఒక బ్రిడ్జ్ అయితే కాదు, మన సముద్రంలో కట్టిన మొట్టమొదటి వంతెన. దాని పేరే పంబన్ బ్రిడ్జ్. ఇది ఒక కళ, ఒక ఎమోషనల్ కనెక్షన్. ఇది మనకు 1964లో జరిగిన ఒక సైక్లోన్ కూడా తట్టుకొని నిలబడ్డ బ్రిడ్జ్. 1900లో ప్రారంభంలో బ్రిటిష్ కాలం నాటికి శ్రీలంక, భారతదేశం మధ్య కనెక్టివిటీ కావాల్సిన అవసరం వచ్చింది. సో దానికోసం ఈహెచ్ గ్రెగ్ అనే బ్రిటిష్ ఇంజనీరు ఈ బ్రిడ్జిని పంబన్ సీ బ్రిడ్జ్ అని 1914లో పూర్తయింది అనమాట. అప్పటికి ఆర్కిటెక్చరు ఇది మన ఒక ఘనతలాగా, మైల్స్టోన్ లాగా చెప్పచ్చు. ఇది ఒక వంతెనే కాదు, ఇది రైల్వే ట్రాక్ మీద నడిచే ఒక కళల మార్గం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది డబుల్ లీఫ్ బ్యాస్యూల్ బ్రిడ్జ్. అంటే 2 భాగాల మధ్యలో స్ప్లిట్ అవుతుంది. ఒక షిప్ వచ్చినప్పుడు ఎత్తచ్చు కూడా. అదో విజువల్ ఫీస్ట్, మీరు చూడాల్సిందే. సో మేము వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ క్లోజ్ ఉండే. ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ చేసినట్టున్నారు. సో వెళ్ళండి. ఈ పంబన్ బ్రిడ్జ్ పొడవు 2.3 కిలోమీటర్స్. మనిషి కట్టిన వండర్ ఇది. సో వేలాది టన్నుల స్టీల్తో సముద్ర పలల మధ్య నిలబడేలా నిర్మించబడిన ఈ బ్రిడ్జికి ఇండియాస్ ఓల్డెస్ట్ సీ బ్రిడ్జ్ అనే గౌరవం కూడా ఉంది. కానీ మీరు ఈ లొకేషన్కి వెళ్ళాల్సినప్పుడు మీరు తెలుసుకోవాల్సిందంటే హిస్టరీ, ఈ మైథలాజికల్ స్టోరీస్ ఇవన్నీ తెలుసుకొని వెళ్తే మీకు కొంచెం ఫీల్ అర్థమవుతుంది. లేదంటే కొత్త పెళ్ళి, ఎవడో పెళ్ళికి భోజనానికి వెళ్ళినట్టు ఉంటుంది, ఏం అర్థం కాదు. సో ఇక్కడ దిగి ఫోటోలు దిగచ్చు అంటే బ్రిడ్జ్ దగ్గర దిగచ్చు, కానీ అలో చేయరు వాళ్ళు. వెహికల్స్ ఆపడానికి అలో చేయరు. సో కొంచెం ముందు ఆపుకొని ఫొటోస్ అవి దిగచ్చు. సో కొంచెం 11కి ఆ టైంకి వెళ్తే కొంచెం మంచిగా ఫోటోస్ దిగచ్చు. సో ఈ సునామీ 1964లో ఈ ధనుష్కోడి దగ్గర వచ్చిన ప్రాబ్లం వల్ల, సైక్లోన్ వల్ల చాలామంది చనిపోయారు. సో అది సంగతి. పంబన్ బ్రిడ్జ్ ఒకప్పుడు ఓల్డ్ బ్రిడ్జ్ కాదు ఇది. 2025లో బ్రిడ్జ్ ఫర్ ఎవర్ అన్నట్టుగా మన ఇండియా వర్టికల్ లిఫ్ట్ సీ రైల్వే బ్రిడ్జ్
చేసి ప్రపంచానికి మనం ఏంటో సత్తా చూపించింది. దాదాపు 100 ఏళ్ల తర్వాత మన పాత బ్రిడ్జ్ నుంచి విశ్రాంతి నుంచి బయటకొచ్చి దానిపైన మళ్ళీ రైలు వెళ్ళేలాగా చేశారు. ఈ బ్రిడ్జ్ కొత్తదనం ఏంటి అంటే వర్టికల్ లిఫ్ట్ స్పాన్, అంటే మధ్యలో 72 మీటర్ల భాగం యాక్చువల్గా ఎత్తబడుతుంది. ఓ షిప్ వస్తే ఆ బ్రిడ్జ్ కిందగా వెళ్ళేందుకు ఇది లిఫ్ట్ అయ్యేలా రూపొందించారు. సో ఇది భారతదేశంలో ఇదే మొదటిసారి. చూడడానికి లిటరలీ హాలీవుడ్ సీన్ లాగా ఉంటుంది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే ఈ ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అండ్ ఐఐటి బాంబే మద్రాస్ వాళ్ళు, టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ బీస్ట్ని డిజైన్ చేసి సేఫ్టీ అప్రూవల్స్ కోసం సిఆర్ఎస్, కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ పర్మిషన్ తీసుకొని 6 ఏప్రిల్ 2025న మోదీ గారి చేత స్వయంగా ప్రారంభించారు. దాదాపుగా 535 కోట్లతో దీన్ని నిర్మించారు. బట్ బిలీవ్ దట్ దానికన్నా దాని ఎమోషన్ చాలా ఎక్కువ. ఇంకొక డౌట్ ఏంటంటే ట్రైన్ ఎప్పటి నుంచి నడుస్తుంది అని అంటే 2025 జూన్. సో ఈ మంత్ నుంచే ఎక్స్పెరిమెంటల్ సర్వీసెస్ మొదలవుతున్నాయి. ఇంకా టూరిజానికి ఇంకా స్టార్ట్ చేయలేదు. అందులో ఏ ట్రైన్ అయినా దీని మీద 5 నిమిషాల్లో పాస్ అవుతుంది. కాబట్టి ఆ వేగాన్ని ఊహించుకోండి. కానీ బంగారం, మంచి ఎక్స్పీరియన్స్, మంచి అద్భుతమైన ఫీల్ మీకు వస్తుంది. ఇక 2024లో ఈ బ్రిడ్జ్ ఐఆర్జే టాప్ రైల్ ప్రాజెక్ట్స్ అవార్డు కూడా గెలిచింది. అంతేకాదు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ దీని డాక్యుమెంటరీలాగా కూడా తీశారు. దాని నేమ్ వచ్చేసి బ్రిడ్జింగ్ ఫెయిత్ అండ్ సీ, అంటే భక్తిని సముద్రాన్ని కలిపే బంధం అని. సో దీనికి 100 స్పాన్స్ ఉన్నాయి. ప్రతి స్పాన్ ఒక స్టేజ్ లాంటిది, అంటే ఒక మెమరీ లాగా. ఓ పెళ్ళి జరిగినప్పుడు ఒక బ్రేకప్ లాగా, ఒక ఫోటోగ్రాఫర్ దాని అద్భుతమైన మీనింగ్ ఇచ్చాడు. ఇవన్నీ బ్రిడ్జి కథలే. అంటే ఎండ్లో నువ్వు వెళ్ళినప్పుడు ఒక చిన్న మౌనం నీకు బాగా గుర్తొస్తుంది. ట్రైన్ పైన చూస్తే ఆ మధ్యలో ఎత్తబడే భాగం ఒక సింబల్లా కనపడుతుంది. ఆ బ్రిడ్జ్ ఫాస్ట్ ఫ్యూచర్కి ఒక వంతెనలాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఓపెన్ చేసినప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ధనుష్కోడి, ఇది ల్యాండ్స్ ఎండ్, ఇండియా యొక్క చివరి ప్లేస్. రామసేతు బ్రిడ్జ్ ఇక్కడి నుంచి కట్టారు. ఇలా చాలా స్పెషల్ ఉంది ఈ ప్లేస్కి. ఎవరైనా ట్రావెల్ బకెట్ లిస్ట్లో కాశ్మీర్ ఉంటుంది, గోవా ఉంటుంది, కానీ ఈ చోటు ఉండదు. కానీ ఈ చోటు వెళ్తే మనకి చారిత్రాత్మకంగా రామాయణము, ఆర్కిటెక్చరల్గా రామసేతు, విజువల్ ఎక్స్పీరియన్స్ లాగా టూ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్కి వాటరు, సో గాల్లో తేరడం మారులెస్ మన పంబన్ బ్రిడ్జ్, అవతార్ కలర్లో వాటర్, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో వీటన్నిటికీ తోడు బైక్ మీద జర్నీ చేస్తే అదృష్టం కదా. సో ఇప్పుడు ఇందులోకి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇది మన 100% మైథలాజికల్ ప్రకారం ఇది బ్రిడ్జ్ స్టార్ట్ పాయింట్. ఎందుకంటే రామ్ సేతు స్టార్ట్ చేసింది ఇక్కడే కాబట్టి. ఒకరోజు ఉదయం నేను గూగుల్ మ్యాప్లో టైప్ చేస్తూ ఉన్నా ఇండియాది లాస్ట్ ల్యాండ్ పాయింట్ ఏది అని. అప్పుడు ఇది రామ్ సేతు విజిబుల్ అవుతుందా ఇలాంటివన్నీ సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ధనుష్కోడి అనే పదం వినిపించింది. సో ఇదేదో వింతగా ఉంది అని వెతకడం స్టార్ట్ చేశాను. సో ఇది రామేశ్వరం దగ్గర నుంచి చాలా దగ్గర, 9 కిలోమీటర్స్ ఉంటుంది. సో అప్పుడు దీని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సో అప్పుడే నాకు ఈ ప్లేస్కి వెళ్ళాలని అనిపించింది. సో ఇది ఒక సినిమాటిక్గా ట్రావెల్ హిస్టారికల్గా మిక్స్ అయి ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు ఇక్కడ రోడ్డు ఎక్కడి వరకు పోతుంది, ఇది గవర్నమెంట్ ఎంతవరకు వేశారు, సో ఈ రామ్ సేతు కనపడుతుందా లేదా, ఇలాంటివన్నీ డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడికి వెళ్తే ఏ సమయానికి వెళ్ళొచ్చు, ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే సన్ రైజ్ ఇస్ ద బెస్ట్. పొద్దున 5:30కి అట్లా బయలుదేరితే 6:30 కల్లా అక్కడ చేరుకోవచ్చు. మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంటుంది. సో అలాగే ఆ నీటి మీద పడినప్పుడు మనకి మంచి ఫీల్ వస్తుంది. అలాగే ఇక్కడ రామ్ సేతు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి మంచి డివినిటీ, దైవత్వం ఫీలింగ్ కూడా వస్తుంది. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ ఇవి రెండు కలుస్తాయి కాబట్టి ఈ నీళ్ళ రంగు 2 రకాలుగా కనిపిస్తుంది మనకి. ఇది మనం బాగా గమనించవచ్చు మన కళ్ళతోటి. కెమెరాతో అంత బాగా కనపడదు. సో మంచి కెమెరా యూజ్ చేస్తే మేబీ కనపడచ్చు.
ఇక ఇలా మనం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మనకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి మనకు. మన చెవులో రన్ అయితా ఉంటాయి. ఇక్కడ స్నానం చేయొచ్చా? ఇక్కడ నుంచి బయటికి ఎట్లా వెళ్ళాలి? ఎట్లా ఏమేమి చూడాలి? స్నానం చేయొచ్చా లేదా? అంటే ఒక అడుగే లోతు ఉంటది అక్కడ. ఎక్కువ లోతు ఉండదు. చూడడానికి నీళ్ళు చాలా ప్యూర్‌గా ఉంటాయి. ఇంకా నువ్వు కింద ఏదన్నా చిన్న వస్తువు కొంచెం రెడ్ కలర్‌ది ఏదైనా వస్తువు ఏసినా, చిన్న కాయిన్ లాంటిది ఏసినా కనపడతది. అంత క్లియర్ కట్ కనపడతది. సో, ఇక్కడ దీన్ని చెడగొట్టకుండా జాగ్రత్తగా చూసి లైట్‌గా మునిగేసి బయటికొస్తే బావుంటది. 3 మునకల్లాగా. సో, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక గోస్ట్ టౌన్ అని ఒకటుంది. ధనుష్కోడి. దీన్ని గోస్ట్ టౌన్ అంటారు. ఎందుకంటే 1964లో ఒక సైక్లోన్ వచ్చింది. ఇందులో 1800 మంది పైగా చనిపోయారు. అంటే చాలా పెద్ద టౌను. ఇది మొత్తం సముద్రం దగ్గరే ఉంది. ఆ తుఫాన్ దెబ్బకి వాళ్ళందరూ అక్కడే మొత్తం సముద్రంలో కొట్టుకొలిపోయారు. అక్కడ బూడిదలో మొత్తం ఆ రైల్వే స్టేషను, శిథిలాలు అవే మిగిలిపోయినాయి. ఇక రామ్ సేతు నిజమేనా? అంటే నిజమే. మనందరికి తెలుసు. ఇది నాసా వాళ్ళు శాటిలైట్ ఇమేజెస్‌లో కూడా మనకి క్లియర్ కట్‌గా తెలుస్తది. ఇదొక న్యాచురల్ బ్రిడ్జ్. ఇదొక న్యాచురల్ బ్రిడ్జ్ స్ట్రక్చర్ అని. మన వాళ్ళు చాలా టాలెంట్‌తో అప్పట్లోనే కట్టారు. దీనికి ఆధారాలు చాలా ఉన్నాయి. శ్రీరాముడు హనుమంతునితో కలిసి, వానరులతో కలిసి కట్టిన బ్రిడ్జ్ ఇది. ఇది వాల్మీకి రామాయణ ప్రకారం యుద్ధకాండలో కూడా దీని గురించి వివరణ ఇస్తాడు. ఇక్కడ ఫుడ్ ఎక్కడ దొరుకుతది? నైట్ స్టే ఉందా లేదా? ధనుష్కోడిలో యాక్చువల్‌గా హోటల్సు, రెస్టారెంట్సు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా? ఏం ప్యాక్ చేసుకొని పోవాలి? అంటే రామేశ్వరంలో స్టే చేయొచ్చు. నైట్ స్టే అక్కడ బాగుంటది. టూరిజం కూడా బాగానే డెవలప్ చేశారు. దగ్గరలో హోటల్ తీసుకోవచ్చు. గైడ్ తీసుకోవాలా అంటే తీసుకున్నా తీసుకోకపోయినా పెద్ద పెద్ద ఫరక్ పడదు. ఇక్కడ ప్రతి అడుగు మనం తిరిగే బైక్ పైన తిరిగే ప్రతి ప్లేసు చాలా మెమరీస్ ఇస్తది నీకు. చాలా హ్యాపీ ఫీల్ ఇస్తది. కొంచెం కొత్త డిఫరెన్స్ ఇస్తది. కొత్త వాటరు. అది కాక పంబన్ బీచ్ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. సో, ఇక్కడ రామ్ సేతు మిస్టరీ అంటే మనం ఇక్కడి నుంచి చూస్తే మనకి శ్రీలంక కనబడతది. అంత దగ్గర. నియర్లీ 30 కిలోమీటర్స్ ఉంటది. సో, ఎవడైనా గజఈతగాడు ఉంటే వెళ్ళిపోవచ్చు. అంత దగ్గర. సో, ఇక్కడ మనకొక బైనాక్యులర్ టైప్‌లో ఒకటి పెడతాడు. వాడొక 50, 100 అడుగుతాడు. సో, వానికిస్తే వాడు మనకు చూపిస్తాడు. సో, అది చూడండి. నేను చూడలేదు. మీరు చూస్తే బెస్ట్ మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తది. మనం చాలామంది మన చిన్నప్పుడు జ్ఞాపకం. హనుమంతుడు సముద్రంపై రాళ్ళతో వంతెన కట్టాడు. నలుడు కట్టాడు. వీళ్ళంతా రాయి మీద రాసి కట్టారు అని జై శ్రీరామ్ అని రాసి కట్టారనే ఒక కల్పితం ఉంది. నిజానికి జై శ్రీరామ్ అని రాసారో లేదో తెలీదు కానీ దానిపైన బ్రిడ్జ్ కట్టి శ్రీలంకకైతే వెళ్ళారు. దానికైతే ఆధారాలు ఉన్నాయి. ఇదొక చరిత్ర. దీన్ని దీన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ రామాయణ యుద్ధకాండ ప్రకారం రాముడు లంక వెళ్ళేందుకు సముద్రం మీద వంతెన నిర్మించాల్సొచ్చింది. అప్పుడు వానర సైన్యమైన హనుమంతుడు, నలుడు, నీలు వీళ్ళందరూ కలిసి రామ అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతూ బ్రిడ్జిగా ఏర్పడ్డాయి. ఇది 100 యోజనాలు సుమారు 120 కిలోమీటర్లు 10 యోజనాల వెడల్పుతో ఉండేదని వర్ణించబడింది. దీన్ని అప్పట్లో సేతుబంధనం అని పేరు పిలిచేవాళ్ళు. మరి ఈ నాసా 2002లో తీసిన శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం శ్రీలంక, భారత్ మధ్య నీటిలో సుదీర్ఘ శ్రేణిగా ఉన్న షోల్స్ అంటే రాళ్ళ గడ్డలు కనిపించాయి. వాటి ఆకృతి వింతగా సరిగ్గా బ్రిడ్జిలాగే ఉంది. దీన్ని సైన్స్‌లో యాడమ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు. ఇవి 500 సంవత్సరాల కిందటివని 5,000 సంవత్సరాల కిందటివి ఉంటాయని నాసా వాళ్ళు స్పెసిఫిక్‌గా చెప్పారు. కానీ నిర్ధారించలేదు. ఇక్కడ ఫ్లోటింగ్ స్టోన్స్ తేలే రాళ్ళు కూడా మనం చూడొచ్చు. అంటే మనం యూట్యూబ్‌లలో అక్కడ చూస్తుంటాం కదా! అవన్నీ నిజమే. నిజంగా రాముడు నిర్మించాడా వంతెన అంటే రాముడికి కావాల్సిన విధంగా ఈ ఈ నీల్ అండ్ నల అండ్ నీల్ వీళ్ళు వాళ్ళ చేత్తో ఇస్తే వాళ్ళు ఈ బ్రిడ్జికి రియల్ కాంట్రాక్టర్స్ మీన్స్ రియల్ ఇంజనీర్స్. ఈ నీల్ అండ్ నల వీళ్ళిద్దరూ ఇంజనీర్స్ అనమాట. సో, ఈ బ్రిడ్జి కట్టడానికి వాళ్ళే ప్లానింగ్ వేసి తేలియాడ సున్నపు రాళ్ళను తీసుకొని దానికి కావాల్సిన అన్ని ఆకులు,
చెట్లకు సంబంధించిన కొమ్మలు అన్నీ కూడా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ లైమ్ స్టోన్స్ అన్నీ తీసుకొచ్చి బ్యాలెన్స్ చేసి దాన్ని సముద్ర మట్టాన్ని తగ్గించి తక్కువగా ఉన్న ప్లేస్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ నుంచి శ్రీలంకకి బ్రిడ్జ్ చేశారు. సో బ్రిడ్జ్ రాముడు కట్టాడంటే రాముడు కట్టలే, రాముని కోసం కట్టబడింది. రాముడిచ్చిన విశ్వాసంతో, హనుమంతు ఇచ్చిన ధైర్యంతో వానర సైన్యంలో ఉన్న ఇద్దరు ఇంజనీర్స్ కట్టారు. సో ఇది ఇంజనీరింగ్ వండర్ అని చెప్పచ్చు. తూతుక్కుడి దగ్గర సాల్ట్ ఫీల్డ్స్ వైట్ బ్లాంకెట్లా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇక తూతుక్కుడి నుంచి రామనాథపురం దాకా 120 కిలోమీటర్స్. ఇది లాంగెస్ట్ స్ట్రెచ్. ఇది మీకు కొంచెం బోర్ కొట్టించొచ్చు కానీ రోడ్స్ అన్నీ బాగున్నాయి. డివైడెడ్ హైవే ఉంది. కానీ రాత్రి అయితే డేంజర్. అవాయిడ్ నైట్ ట్రావెల్. సో ఇది కోస్టల్ డ్రై ఏరియా కాబట్టి పగలు వేడి ఎక్కువగా ఉంటుంది. వాటర్ బాటిల్ కంపల్సరీగా క్యారీ చేయాలి. రామనాథపురం నుంచి రామేశ్వరం వరకు 55 కిలోమీటర్స్. ఈ దారిలో ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ సీ బ్రిడ్జ్ పంబన్. ఇది దాటి వస్తే మీకు లిటరల్లీ మన సముద్రం మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. ఎడమవైపు కుడివైపు ఓన్లీ వాటర్. ఇది రైడ్లో టాప్ మ్యాజిక్ మూమెంట్. ఇప్పుడు ఫైనల్గా 20 కిలోమీటర్స్ రామేశ్వరం నుంచి ధనుష్కోడి. ఇది నేరో బ్లాక్ రోడ్, 2 సైడ్స్ సీ అండ్ రోడ్ ఎండ్స్ ఎట్ ఏ బోర్డ్ ఎండ్ ఆఫ్ ది రోడ్. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది. 5:30 తర్వాత ఇక్కడ ఉండటానికి పర్మిషన్ ఇవ్వరు. టోటల్ మనం రైడ్ చేసింది 335 కిలోమీటర్స్. సో ఫ్యూయల్ స్టేషన్స్ అంటే తిరునవేలి, తూతుక్కుడి, రామేశ్వరం. సో మీరు ఎక్కడైనా స్టే చేయాలంటే రామేశ్వరంలో తీసుకోవడం బెటర్. ధనుష్కోడిలో సిగ్నల్ ఉండదు. ఇంకా నో ఫుడ్ అండ్ వాటర్. రైడ్ సేఫ్. బ్రేక్స్, టైర్స్ చెక్ చేసుకొని బయలుదేరండి. నెక్స్ట్ ఈ ట్రిప్లో బెస్ట్ అనిపించేది పంబన్ బ్రిడ్జ్, ధనుష్కోడి సీ రోడ్, సన్ రైజ్ అట్ కన్యాకుమారి, ద ఫైనల్ సైలెన్స్ ఆఫ్ ల్యాండ్స్ ఎండ్. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో కంటే నేను ఎటు పోతున్నానో తెలుసుకోవడం ముఖ్యం. ఒకే దారి మీద నడవటం కాదు బ్రో, దాన్ని ఎలా అనుభవిస్తున్నామన్నదే మెమరీ అవుతుంది. ఇక్కడ గాలి మన ఊహల్ని కూడా ఆపేస్తుంది. నిజం కనిపించడమే మొదలవుతుంది. పంబన్ బ్రిడ్జ్ దాటినప్పుడు నిశ్శబ్దం అది నన్ను మార్చింది. రైడ్లో ఒక్కొక్క క్షణం ఒక స్పిరిచువల్ లైన్ లాంటిది. ఈ 335 కిలోమీటర్స్ నాకు నేను మాట్లాడుకున్న కన్వర్జేషన్స్ చాలా ఉన్నాయి. ఈ ధనుష్కోడి రోడ్లో ఎవరు ఊహించి ఉండరు. ది బెస్ట్ మూమెంట్ ఏంటంటే నీ తోడు నువ్వే అవుతావని. ఇక పంబన్ బ్రిడ్జి గురించి మాట్లాడితే ఇది కేవలం ఒక ట్రావెల్ స్పాట్ మాత్రమే కాదు. భారతదేశంలో మొట్టమొదటి సముద్రం మీద వేసిన రైలు వంతెన. ఇది తమిళనాడులో పంబన్ అనే గ్రామంలో భూభాగాన్ని రామేశ్వరం దీవితో కలిపే బంధం. బ్రిటిష్ వారు ఈ బ్రిడ్జిపై అప్రూవల్ ఇచ్చింది 1906లో. బిల్డింగ్ స్టార్ట్ అయింది 1911లో. 2 ఏళ్ల పనుల తర్వాత చివరికి ఇది పూర్తయింది 1914లో. అంటే 100 ఏళ్ల కంటే పాతది. రైల్వే బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్రిడ్జ్ రైల్వే వంతెన పూర్తి పొడవు 2.3 కిలోమీటర్స్. అంటే ఇది సముద్రం మీదుగా వెళ్తుంది. ఇది కాంటిలివర్ మెకానిజంతో పనిచేస్తుంది. అంటే మధ్యలో 2 భాగాలు ఉంటాయి. ఒక్కోసారి షిప్పులు వస్తే బ్రిడ్జ్ లిటరల్లీ తెరుచుకుంటుంది. షిప్పు వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తుంది. మన దేశంలో ఇలా మానవ శక్తితో తెరుచుకునే ఒక్కటే వంతెన ఇది. 1964లో వచ్చిన సైక్లోను దీనికి టర్నింగ్ పాయింట్. ఈ బ్రిడ్జికి అసలైన పరీక్ష 1964లో వచ్చింది. డిసెంబర్ 23 నాటి రాత్రి ఒక పెద్ద తుఫాను ధనుష్కోడి మీద పడింది. బహుశా ఇది సౌత్ ఇండియాలోనే సంభవించిన వరస్ట్ సైక్లోన్. ఈ తుఫాను వల్ల ధనుష్కోడి టౌన్ మొత్తం సముద్రంలో కలిసిపోయింది. రైలు ట్రాక్, స్టేషన్స్, బస్సులు, ఇల్లు అన్నీ నీటికి బలయ్యాయి. ఆ రాత్రి పంబన్ బ్రిడ్జి కూడా భాగంగా నష్టపోయింది. సో మళ్ళీ అది తెగిపోయింది. కానీ మన రైల్వే ఇంజనీర్లు మళ్ళీ 3 నెలల్లో దీన్ని రిపేర్ చేసి తిరిగి ఓపెన్ చేశారు. అప్పుడు అందరూ ఇదే మాట చెప్పారు. ఈ బ్రిడ్జి కేవలం ఇనుము కాదు, ఇది నమ్మకంతో కూడిన వంతెన అని.
రైలు వంతెన పక్కన వాహనాల కోసం 1988లో రోడ్ బ్రిడ్జ్ కూడా నిర్మించారు. ఇది NH-49లో భాగం. ఇప్పుడు మనం కారు, బైక్‌లతో పంబన్ బ్రిడ్జ్ మీద తిరగొచ్చు. ఒకవైపు ట్రైన్ వెళ్తుంటే పక్కనే మన బైక్ మీద ప్రయాణం చేస్తుంటే రియల్ గూస్ బంప్స్ వస్తాయి. సో, దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే సముద్రాన్ని చూడడం. 2 వైపులా ఎండ్‌లెస్ సీ ఉండడం, ఓల్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీని మనం విట్‌నెస్ చేయడం. ఇక నెక్స్ట్ సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ టైమ్స్‌లో మనకి బెస్ట్ వ్యూ మనకు దొరుకుతది. సో, మీరెప్పుడైనా రామేశ్వరం వెళ్తే పంబన్ బ్రిడ్జ్ తప్పకుండా వెళ్ళండి. ఏ ట్రైన్ అయినా, బైక్ అయినా, ఏ వంతెన మీద ప్రయాణం చే ఈ వంతెన మీద ప్రయాణం చేసేవాడు జీవితంలో ఒక్కసారి వి నీటిని సరిహద్దుగా చూసిన వాడవుతాడు. ఇది ఒక ఇంజినీరింగ్ వండర్ మాత్రమే కాదు. ఇది మన ట్రావెల్ జర్నీలో ఒక ప్రౌడ్ స్టాప్. ఇవాళ మనం మాట్లాడేది రామసేతు గురించి. ఇది ఒక మిత్ కాదు. కేవలం భక్తులే నమ్మే విషయం కాదు. ఇది ఒక రియల్ క్వెషన్ కూడా. ఇది నిజంగా ఉందా అన్నదే. ఇది భారతదేశంలో ధనుష్కోడి నుంచి ప్రారంభమై శ్రీలంకలోని మన్నార్ దీవి వరకు సాగుతుంది. ఈ 2 మధ్య ఉన్న ఉప్పు నీటి ప్రాంతంలో ఈ సిరీస్ ఆఫ్ షాలో ల్యాండ్ ప్యాచెస్ రాళ్ళు, ఇసుకతో కలిపిన పొడవైన నిర్మాణం లాంటిది. దీన్ని వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు యాడమ్ బ్రిడ్జ్ అని అంటారు. దీని పొడవు సుమారుగా 50 కిలోమీటర్లు. ఇక్కడ కొన్ని చోట్ల గరిష్ట లోతు 3 కిలోమీటర్లు మాత్రమే. సముద్రంలో అతి తక్కువ లోతు కలిగిన ప్రాంతం అంటే పాదయాత్రకు అవకాశం ఉన్నంత పొడవు అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఇది రామాయణంలో ఎలా ఉంది అంటే, మనకు తెలిసినట్టు రామాయణంలో శ్రీరాముడు లంకపై యుద్ధానికి వెళ్తున్నప్పుడు హనుమాన్, నల, నీల మరియు వానరసేన సహాయంతో ఒక బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పబడుతుంది. అదే రామసేతు. అందులో తేలిపోయే రాళ్ళు వాడినట్లు పురాణంలో ఉంది. ఇది ఒక విశ్వాసం, పౌరాణిక, ఆధ్యాత్మికత అన్నిటికి కేంద్ర బిందువు లాంటిది. ఈ కథలు సైంటిఫిక్‌గా వ్యాలిడ్‌గా ఉన్నాయా అంటే చాలామందికున్న ప్రశ్న. 2002లో నాసా ఎర్త్ అబ్జర్వేటరీ విడుదల చేసిన శాటిలైట్ ఇమేజెస్‌లో ఈ నిర్మాణం ఉన్నట్లు మనకు కనిపించింది. ఇస్రో కూడా రామసేతు లాంటి స్ట్రక్చర్ ఉంది అని తెలిపింది. అంటే ఇది న్యాచురల్ ఫార్మేషన్ అని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతారు. ఇది మనుషులు నిర్మించిందే అయి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడతారు. మొత్తానికి ఇది పూర్తిగా ఇమాజినేషన్ కాదు. ఈ నిర్మాణం నిజంగా సముద్రంలో ఉంది. ఈ విషయం అన్‌డిస్ప్యూటబుల్. సో, టూరిజం యాంగిల్‌లో చూస్తే ఇది మీరు ధనుష్కోడి వరకు వెళ్ళి చివరికి ల్యాండ్స్ ఎండ్ అనే చోట ఒక బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి రామసేతు ప్రారంభమవుతుందని భక్తుల నమ్మకం. సో, ఇక్కడ సముద్ర సంగమం అంటే బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ 2 కలిసే సీన్ మనం చూడొచ్చు. ఇక ఆంచల్ మునాయ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి బీచ్, లాస్ట్ లోకల్ స్టోరీస్ అండ్ ఫ్లోటింగ్ స్టోన్ డెమో ఇవన్నీ మనం అక్కడ చూడొచ్చు. ఇక్కడ రాముడు వేశాడా లేక న్యాచురల్ ఎలా ఏర్పడిందా అన్నది వదిలేయండి. ఇది చూస్తే ఓ విషయం అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. మన విశ్వాసం, మన చరిత్ర, మన క్యూరియాసిటీ అన్నీ ఒకే చోట కలుస్తాయి. ఇది చరిత్ర కాదు, పౌరాణికత కాదు. అన్నిటికంటే నీవు దగ్గరగా వెళ్లి చూసి ఆలోచించాల్సిన విషయం అని నేను నమ్ముతాను. సో, రామేశ్వరం లేదా ధనుష్కోడికి వెళ్తే జస్ట్ టూరిస్ట్‌గా కాకుండా ఒక్కసారి ఈ సముద్రం కింద ఏముందో అనో ప్రశ్నతో ఆగండి. అది రామసేతు అనొచ్చు, లేదా మనం ఇంకా తెలుసుకోవాలి అన్న ఒక యుగ రహస్యం కావచ్చు. సో, ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. మీరు రామసేతు మీద ఏం నమ్ముతున్నారు అని. సో, ఈ రామసేతు బ్రిడ్జ్ రామునికి ఎంత ముఖ్యమైనది అంటే, ఇది కేవలం రాళ్లతో కట్టిన బ్రిడ్జ్ కాదు. ఇది ఒక యోధుడు నమ్మకం, ఒక నాయకుడి తల వంచిన వేడుకోలు, ఒక భక్తుల బలాన్ని కలిపిన ప్రత్యక్ష ఉదాహరణ. సముద్రం దేనికి అడ్డంకి కాదు. రాముడు లంకపై రావణుడితో యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడు. అయితే మధ్యలో ఇండియా, శ్రీలంక మధ్య సముద్రం ఉంది. ఇది ఎవ్వరికీ అది ఎప్పటికీ ఎవరు దాటలేని అనిశ్చితమైన సముద్రం. ఈ సమయంలో రాముడు ఒక సాధారణ మానవుడిలా తన సొంత శక్తిని మాత్రమే నమ్మకుండా సముద్రదేవుని ప్రార్థించాడు. ఇది ఒక టర్నింగ్ పాయింట్.
ఒక దేవుడు కూడా ముందు వినయం చూపించాడు. నాకు దారి చూపించండి అని అడిగిన దేవుడు అదే రాముడు. బలంతో కాదు, భక్తితో కట్టిన వంతెన ఇది. రామసేతు నిర్మించడంలో కీలక పాత్ర వహించిన వారు వానరులు. వాళ్ళు ఒక్కొక్క రాయి మీద శ్రీరామ్ అని రాస్తే ఆ రాళ్ళు నీటిపై తేలేవి అని పురాణం చెబుతుంది. ఇది మనం నమ్మకపోయినా వాళ్ళలో ఉన్న నమ్మకం, శ్రద్ధ, భక్తి నిజంగా గొప్పవి. ఇది రామునికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తన మీద భక్తి చూపించిన వాళ్ళలోకి తనే ప్రవేశించాడు. వాళ్ళ చేతులు పనిచేశాయి కానీ శక్తి ఆయనదే. ఈ బ్రిడ్జి ద్వారా రాముడు ఒక్కడే గెలవలేదు. అతని పేరుతో వందలాది మంది కలిసి బ్రిడ్జ్ కట్టారు. అంటే నేను అనే నాయకుడి కథ కాదది. మనమే అన్న బృందగాథ. ఈ బ్రిడ్జ్ రాముడికి ధైర్యం ఈ బ్రిడ్జ్ రాముడి ధైర్యానికి ఒక మార్గం లాంటిది. ఈ సముద్రం ఎప్పటికీ దాటలేనిదే అనిపించింది. అయితే రాముడు నమ్మాడు. తన లక్ష్యం ధర్మం అయితే దారి లేకున్నా మార్గం కలుగుతుంది అని. ఈ బ్రిడ్జ్ రాముడికి ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అతని ధైర్యానికి, ధర్మ నిశ్చయానికి ఏర్పడిన ప్రత్యక్ష దారి. రాముడు ముందు భయాన్ని అంగీకరించాడు, సహాయం అడిగాడు, తన టీం నమ్మకాన్ని పెంచాడు. చివరికి ఈ ప్రతికూలతల మధ్య విజయాన్ని మార్గం వేశాడు. ఈ రామసేతు మొదలైన ప్రదేశం కాదిది. మార్పుకు మొదలైన ప్రదేశం. రామసేతు నిర్మాణానికి ముందు రాముడు ఒక భర్త, ఒక సైనికుడు, ఒక రాజకుమారుడు. అయితే బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఆయన ధర్మానికి ప్రతీక, యుగాన్ని మార్చిన నాయకుడు. ఇది ఎందుకు ముఖ్యమంటే ఇక్కడ మొదలైంది ఒక ధర్మయుద్ధం. ఇక్కడ మొదలైంది భగవంతుడు భూమి మీద తన బాధ్యత నెరవేర్చే దశ అని. అందుకే రామసేతు అతడి విజయానికి సాధనం కాదు, అతడి విధానానికి గుర్తింపు. ప్రతిసారి నీ జీవితంలో అడ్డొచ్చే సముద్రంకి రామసేతు ఒక ఎగ్జాంపుల్. మన జీవితంలో కూడా ఇలా జరుగుతుంది బ్రో. చాలాసార్లు ఎదురవుతుంది. సో, చేయలేని స్థితి, చేయలేని పని, మనం తక్కువగా చూసే సమాజం. ఆ టైంలో మనం ఏం చేయాలి? రాముడిలా తల వంచాలి. కానీ దారి తల వంచకుండా వెతకాలి. భయపడకుండా నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు ఒక రామసేతు కనిపిస్తుంది. రామసేతు అంటే రాళ్ళు కాదు. అది రాముడి విజయం యొక్క డోర్ లాంటిది. అది వానరుల విశ్వాసం ఆధారంగా కట్టిన భక్తి బంధం. అది ధైర్యానికి మార్గం వేసే ఆత్మవిశ్వాసపు కట్టడం.